నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నేను బాప్తిసం పొందాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిసం నేను పొందాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, మంచిది. మరి చాలామంది చేతులు ఎత్తట్లేదు. అంటే మీరు బాప్తిసం పొందలేదు అంటే మీరంతా దేవుని బిడ్డలని ఎక్కడ చెప్పుకోబాకండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నేను కాదు. అక్కడ ఏమనుందో మళ్ళీ ఒకసారి చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నువ్వు యేసుప్రభు దేవుడని నమ్మావు, ఉపయోగం ఏమీ లేదు. అక్కడేమనుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడును అని ఉంది. అంటే నువ్వు ఇన్ని రోజులు చర్చకు వస్తున్నావు కానీ నీకు రక్షణ లేదు. మరి నువ్వు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈ కొబ్బరి నుండికి నేను చేయనమ్మా ప్రార్థన, మనుషులకు చేయమంటే చేస్తా. చేసాం కదా ప్రార్థన. మనం విశ్వాసం ఉండాలి. ప్రతి ఒక్కరికి చేసిన అదే ప్రార్థన, అందరికి చేసిన అదే ప్రార్థన. నెత్తిని చేయి పెట్టను నేను. నీ పేరేంటి? ప్రశాంతమ్మ. ప్రశాంతమ్మ. నీకు ప్రశాంతత లేదా? సరే. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రశాంతమ్మ తల్లిగారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నాయన అన్ని రాడ్లు మరి అనారోగ్యాలు అన్నీ ఉన్నాయి ప్రభా. మీరే కృప చూపండి ప్రభా. ప్రశాంతంగా నాయన మీ సన్నిధికి చేరులాగా మీరే కృప చూపి సహాయం దయచండి ప్రభా. ఉన్నన్ని రోజులు అందరికీ మాదిరికరంగా ప్రభా, సంతోషంగా సమాధానంగా ఉండడానికి మీరు సహాయం దయచేసి మీ కృపలో నాయన భద్రపరిచి నాయన బలపరిచి అయినా మీ సువార్తను అనేక మందికి చెప్పులాగా ఈ వయసులోనైనా మీరు వాడుకోనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలు. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ. నా స్థానమందు నిలిచి, నా శిక్షనే భరించి, క్రయధనమును చెల్లించి, గొప్ప రక్షణనిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఆరని
ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ తీసివేసిన వాడని, అందరూ తోసివేసిన వాడని, అయినను నన్ను ప్రేమించి దేవాది దేవుడైన యేసయ్య ఇక్కడ వరకు నడిపించినందుకు వేలాది స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మరి అలాగే పాస్టర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నేను ఇక్కడికి రావడానికి గల కారణం సుభాష్ నాయక, ప్రభాకర్ అన్న. వీళ్ళు మరి మీకు తెలియకపోవచ్చు, ప్రాంతంలో ఉంటారు. ఆయన గవర్నమెంట్ టీచరు, అక్క హౌస్ వైఫ్. వీళ్ళు మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం. వాళ్ళు ఏంటంటే ఇట్లా సువార్త అక్కడెక్కడ ఉందని నన్ను 2-3 చోట్లకి ఇన్వైట్ చేశారు. వాళ్ళకి మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా నేను ఇక్కడ వచ్చాను కాబట్టి వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ ఒక ముఖ్య గమనిక, నేను పాస్టర్ని కాదు, నేను కూడా మీలాగే ఒక విశ్వాసం. కాకపోతే నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను. నేను రోజు పాస్టర్ గారు చెప్పినట్టుగా చెప్పలేనేమో. కాబట్టి జనరల్గా మనమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం మాట్లాడుతున్నాం. పాపం లాస్ట్ టైము పాస్టర్ గారితో సేవ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం ఘాటుగా మాట్లాడతాను. పాపం నా మాటలకి ఆయన చాలా బాధపడ్డట్టుగా నాకు అనిపించింది. అందుని బట్టి మీ అందరి ఎదుట ఆయన నేను క్షమాపణ కోరుతున్నాను. సరే, మంచిది. సమయం లేదు, మరి 12 అయింది. కనీసం మాట్లాడాలంటే 1 గంటన్నర పట్టిద్ది. రోజు త్వరగా వెళ్ళిపోతున్నారుగా, ఇవాళ కూడా త్వరగానే ముగిద్దాం. కాబట్టి కొంచెం ఓపిక కూర్చోండి. మీ పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి, బయట ఫోన్లు మోగనివ్వకండి, కొంచెం పద్ధతిగా ఉండండి. త్వరగా ముగిస్తాను నేను కూడా. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నాకు భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లి అందరూ ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి గుడికి వెళ్ళి మొక్కుబళ్ళని చెల్లించుకున్నాను. కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నా సాక్ష్యం చెప్తేనే మీకు టైం అంతా అయిపోతుంది. కాబట్టి మనం అసలు దేనికి వచ్చాం, ఈరోజు మనమంతా ఎందుకు పుట్టాం, ఎలా బ్రతుకుతున్నాం, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొకసారి దేవుడి చిత్తం అయితే ఎప్పుడైనా ఒకసారి వచ్చి నైట్ టైము మీకు క్లియర్గా నా సాక్ష్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వాక్యం చెప్పే ముందు అసలు మీకు యేసు ప్రభు ఎవరో తెలియాలి. వాక్యం ఎలాగో వాక్యం దాని వాక్యం ఉంటుంది. యేసు ప్రభు అంటే ఎవరు? దేవుడు నోటి మాటతోటే భూమిని కలుగు చేశాడు, ఆకాశాన్ని కలుగు చేశాడు, సముద్రాన్ని కలుగు చేశాడు, చెట్టు జంతువులు సమస్తాన్ని కలుగు చేశాడు. కానీ మనల్ని మాత్రం ఆయనలాగే బంకమట్టి తీసుకొని చాలా అందంగా సుందరంగా చేసి దాంట్లో జీవాత్మను ఊదాడు. మానవుడు దేవుణ్ణే నమ్మమని చెప్పే దేవుడు వస్తా వెళ్తూ ఉండేవాడు. అయితే ఈ ప్రపంచంలో ఉండే మొత్తం నువ్వు తినేసేయి, ఒక్క పండు మాత్రం ఆ చెట్టుకు తినొద్దని చెప్పాడు దేవుడు. అయితే ఇదంతా మళ్ళీ వేరే స్టోరీ. సాతానుగాడు వచ్చాడు, దేవుడికి వ్యతిరేకంగా ఆ పండు తినొద్దని చెప్పాడు. ఆ పండు తింటే మీకు మంచి జ్ఞానం వస్తుంది, బుద్ధి జ్ఞానాలు వస్తాయని సాతానుగాడు మోసగించి ఆ మనిషిని, ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆ మనిషిని, వాళ్ళ భార్యని, ఇద్దరిని మోసగించేశాడు. ఆమెను మోసగిస్తే ఆమె తిని మళ్ళీ ఆయన కూడా తీసుకొచ్చి ఇచ్చేసింది. ఆ రకంగా దేవుడికి దూరం అయిపోయారు. దేవుడికి దూరం అయిపోయారు కాబట్టి మానవుడికి బుద్ధి చెప్పాలి, మానవుడిని మళ్ళీ మనం సరిచేసుకోవాలి అని దేవుడు ఆలోచించి అట్లాగే భూమి అంతా పెరిగిపోయింది, జనాభా అంతా బాగా పెరిగిపోయారు. నోవాహ్ అనే ఒక వ్యక్తిని ఒక ఓడగట్టు, దాంట్లో అన్ని జంతువుల్ని, అన్ని పురుగుల్ని, పాముల్ని అన్నింటినీ ఒక్కొక్క జంటను ఎక్కిస్తూ ఉండు. అలాగే ఊరి మొత్తానికి కూడా నువ్వు చాటింపు చెయ్యి. ఎందుకంటే 40 రాత్రులు 40 పగులు నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను, ఈ భూమిని సర్వనాశనం చేయబోతున్నాను. ఆ ఓడలో ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే నేను రక్షిస్తాను, వాళ్ళని మాత్రమే కాపాడతానని దేవుడు నోవాహ్ అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పాపం రోజు పడవని కడతా ఉన్నాడు, ఆ ఓడని కడతా ఉన్నాడు. ఊరందరూ చూస్తూ ఉన్నారు, దేనికయ్యా ఇది నోవాహ్ కడుతున్నామంటే దేవుడికి మనిషి దూరం అయిపోయాడు, ఆ పాపం నిమిత్తం ఈ భూమిని పాడు చేస్తున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం రాబోతుంది, కాబట్టి మీరంతా ఈ పడవలోకి రండి, మనమంతా పైన తేలుతాం, ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత రావచ్చు అని చెప్తే చాలా హేళనగా చూశారు అందరూ. హేళన అంటే ఇప్పుడు కూడా పాస్టర్ గారు పాపం ఎక్కడి నుంచో వచ్చాడు, వెస్ట్ గోదావరి ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పిలుపు మేరకి కేవలం దేవుని దర్శనాన్ని పట్టుకొని ఇక్కడికి వచ్చి సేవ చేస్తుంటే అందరూ హేళనగానే చూస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము పలానా బీసీ కాలనీలో చర్చ్ ఎక్కడంటే కొద్దిగా వాళ్ళు వెటకారంగానే చెప్పారు. సో మాకు వచ్చేటప్పుడే వెటకారంగా ఉంటే ఇంక వీళ్ళు ఎన్ని వెటకారాలు భరిస్తున్నారు మాకు అర్థమైపోయింది, అందుకే క్షమాపణ చెప్పాను. కాబట్టి అట్లాగే ఆ రోజున నోవాహు కూడా కడతా ఉన్నారు, అందరు నవ్వారు. వర్షం వచ్చింది, మొత్తం భూమి అంతా పాడైపోయింది. ఆ ఒక్క పడవలో ఉన్న వాళ్ళ కుటుంబం మాత్రమే మిగిలింది. అది ఒక పర్వతం మీద ఆగింది.
ఆ తర్వాత మొత్తం ఎండిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చింది. మళ్ళీ భూమి అంతా విస్తరింపబడింది. జనాలు ఆ కుటుంబంతో మళ్ళీ భూమి అంతా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత మానవుడు మళ్ళీ దేవుని కంటే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఆకాశం కంటే ఇంకా ఎత్తైన గోపురమే నేను కట్టాలి అని మానవుడు ఆలోచించి అందరూ కలిసి ఒక గోపురాన్ని కడతా ఉన్నారు. మా దేవుడు చూసి, మానవుడికి ఇంత అతి తెలివెందుకు, నేను చెప్పినట్టు బ్రతకొచ్చు కదా, నేను చెప్పినట్టు బ్రతకట్లేదు వీళ్ళని, ఆ గోపురాన్ని కూల్చేశాడు. ఆ గోపురం కూలిపోయేటప్పుడు ఇటుపక్క ఉన్నోళ్ళు అటుపక్క, ఇటుపక్క దేశానికి ఇటుపక్క పారిపోయారు, ఈ పక్క వాళ్ళు ఈ దేశానికి పారిపోయారు, ఈ పక్క వాళ్ళు ఈ దేశానికి పారిపోయారు. ఇట్లా మొత్తం చల్ల చెదరైపోయాడు మానవుడు. అందుకే మనకన్నీ కూడా ఇన్ని భాషలు తయారయ్యాయి. సరే, ఆ తర్వాత ఏమైంది? మంచిగా అప్పటి నుంచైనా దేవుడిని నమ్ముకొని ఉంటారా అంటే, దేవుడే మనల్ని తయారు చేస్తే ఆ దేవుడిని మర్చిపోయి మనమే దేవుళ్ళని దేవతల్ని ఒక చెట్టుకో పుట్టకో రాయికో ఇంక దేనికో విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేస్తూ ఉన్నారు. ఇంకా శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇండు దేని రూపంనైనానో విగ్రహంనైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలయనగా రోషము గల దేవుడును నేను, నన్ను నమ్మితేనే సరే, లేదంటే 3-4 తరముల వరకు పిల్లల మీదకి దోషాన్ని పంపిస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని మానవుడు గ్రహించలేక ఇంకా పాపంలోనే కూరుకుపోయాడు. అప్పుడు దేవుడు ఆలోచించుకున్నాడు, ఇలాగే మనుషుల్ని వదిలేస్తే ఎట్లా అంటే, అసలు మనిషిని తయారు చేసుకుంది ఎందుకంటే దేవదూతల మీద నమ్మకం లేకనే మానవుడిని తయారు చేసుకున్నాడు దేవుడు. అలాంటిది మానవుడు కూడా దూరం అయిపోతున్నాడు, నన్ను మోసగిస్తున్నాడని చెప్పి ఆయన చాలా బాధతోటి వీళ్ళకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దామని, అయితే మన పాపాలు పోవాలి అంటే ఏ కోళ్లను మేకలను ఏ ఎద్దులను దున్నపోతులను కోస్తే ఆ రక్తంలో పరిశుద్ధత లేదు. ఆ రక్తం ప్రోత్సహించబడితేనే మన పాపాలన్నీ పోతాయి, కానీ ఆ రక్తంలో పరిశుద్ధత లేదు. కాబట్టి దేవుడే మానవ రూపంలో వచ్చి ఈ పిచ్చి మానవులంతా కోళ్ళు మేకలు కోసుకుంటున్నారు, నేనే వెళ్ళిపోయి బలి అవుతాను, అప్పటి నుంచైనా నాకు దగ్గరగా అవుతారు అని ఆయనే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన కోసమే 33 సంవత్సరాలు, ఈ 33.5 సంవత్సరాలు బ్రతికి ఎలా బ్రతకాలో చూపించి, నేను వెళ్ళిపోతున్నాను, ఈ భూమి ఇంకా కూడా మారట్లేదు, కాబట్టి మీరంతా నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేరాలి, నేను ఇంకొక రాజ్యాన్ని స్థాపిస్తున్నాను, నేను మీకు అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, మీ అందరి కోసం ఇల్లులు నేను సిద్ధపరుస్తున్నాను, కాబట్టి మీరంతా నన్ను నమ్ముకోండి, మంచిగా మారు మనసు పొందండి, బాప్తిసం పొంది సాక్షిగా ఉండమని చెప్పి దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. కానీ అయినా కూడా ఇంకా చాలామంది ఏదో నామకార్థంలో ఉంటారు కానీ సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకుంటే మంచిది, లేదంటే భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. ఇక్కడ మామూలుగా ఈ వాక్యం చదవగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నాకు ఆలోచన అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. పర్లేదు, చాలామందికి వచ్చు, ఏదో కొంతమంది ఆ పెద్ద తల్లిగారులకు తప్ప ముసలోళ్ళు కూడా చదువుకొని ఉన్నారు. ఓకే, అందరికీ చదవచ్చు, మంచిది. అందరూ చూడండి, బైబిల్ ఉన్నోళ్ళు ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను, అందరూ తీసి చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను గాని స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడంట మగాళ్ళలాగా ఆడాళ్ళలాగా సృష్టి కలుగు చేశాడు. అయితే మనుషులు ఎలా బ్రతుకుతున్నారు ఇప్పుడు? మళ్ళీ చదవండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ఒరే బాబు, యేసు ప్రభువేరా నాయన నిజమైన దేవుడు అంటే నమ్మేవాడు ఒక్కడు లేడు. ఎందుకంటే వాళ్ళకి సరైన బుద్ధి లేదు, సరైన జ్ఞానం లేదు. దేవుడే మనకి జీవాత్మను ఊదాడు, ఆయన జ్ఞానమే మనకు కూడా ఇచ్చాడు. కానీ ఇచ్చిన జ్ఞానాన్ని వదిలేసుకొని దేవునికి దూరం అయిపోయి మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అయితే మనమంతా క్రైస్తవులం కదా, వాళ్ళంటే బుద్ధి లేదు, యేసుప్రభుని ఎవరు నమ్మరు, మనమంతా క్రైస్తవులం కదా, మనం యేసుప్రభు అంటే నమ్ముకున్నాగా. నేను యేసుప్రభు నమ్ముతానన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఫ్రెండ్, అందరూ సైలెంట్గా ఉన్నారు. మనకి యేసుప్రభు ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి దేవుడు ఎవరు? వాక్యమే దేవుడు మనకి కదా. అందరూ చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కదా, వాక్యమే దేవుడు కదా మనకి. ఈ బైబిల్ని ఇప్పటివరకు నేను పూర్తిగా చదివాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఒక అక్క ఎత్తండి. మిగతా వాళ్ళు ఈ వాక్యాన్ని నేను చదివాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఇద్దరు ఎత్తారు. మరి ఇక తిడితే బాగోదు. మీకు వాస్తవం చెప్తున్నా, నేను ఎంత దూరం నుంచి వచ్చినా నా కారులో నా పెట్రోల్ నేనే పోసుకొని వచ్చా, నా మంచినీళ్ళ బాటిల్ నేనే తెచ్చుకున్నా. యేసు నామములో ₹1 మీ పాస్టర్ గారి కానుక ఇచ్చినా నేను తీసుకోను. ఎందుకు తీసుకోను అంటే, నేను చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నేను ఉచితంగా ఆయన రక్షణ పొందుకున్నాను. నాకు చేతనైన సహాయం నేను కూడా ఉచితంగానే ప్రకటన చేసి వెళ్ళిపోతాను. అందుకే నేను ఉన్నట్టుగా మాట్లాడతా. పైనే సబ్బు పూసినట్టుగా పూసి వెళ్ళిపోలేను. కాబట్టి ఏమనుకోబాకండి. మీరు ఇంతవరకు వాక్యాన్ని చదవలేదు అంటే మీకు అసలు నిజంగా సిగ్గు లేదు. మీరు అసలు క్రైస్తవులే కాదు. చెప్పుకుంటున్నారు మేము దేవుడిని నమ్ముకున్నాము అని. మీలాంటి వాళ్ళ వల్లనే నాలాంటి వాళ్ళు ఎవడో దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరంతా చర్చ్ మానేసేయండి. మీరు ఇంతకుముందు ఎక్కడైతే పూజిస్తున్నారో, ఏదైతే పూజిస్తున్నారో వాళ్ళని పూజించుకోండి. దేవుడు చెప్పాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. మీరు నులివెచ్చగా ఉన్నారు. మీరు నులివెచ్చగా ఉంటే ఆయన నోట్లో నుంచి ఉమ్మివేయను ఉద్దేశించున్నాడంట. మనం చదువుకునేటప్పుడు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం. మరి ఒక్క పుస్తకం ఎందుకు చదవలేకపోతున్నాం? ఏదన్నా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టాడంటే, ఆ పథకం పెట్టాడు, ఈ పథకం పెట్టాడంటే వాళ్ళతో వీళ్ళతో రాపించుకుంటాం, చదివించుకుంటాం చదువు రాకపోయినా. మరి దేవుడు నీకు ఇంత మంచి జ్ఞానమైన బుక్ను పెట్టాడు. మానవుడు ఎలా పుట్టాడో దీంట్లో ఉంది, మానవుడు ఎలా పెరగాలో దీంట్లో ఉంది, ఎలా బ్రతకాలో దీంట్లో ఉంది, ఎలా చనిపోతాడో దీంట్లో ఉంది, చనిపోయిన తర్వాత పరలోకంలో ఏముందో కూడా దీంట్లోనే ఉంది. మరి నువ్వు బైబిలే చదవకుండా, వాక్యాన్ని చదివించుకోకుండా మరి దేనికి వచ్చారు మీరంతా ఇక్కడికి? ఎన్ని రోజులు అవుతుంది? సరే, మీరు కొత్తగా నమ్ముకుంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు దేవుడు నమ్ముకుని అసలు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకు వాక్యాన్ని చదువుకోలేకపోతున్నారు? వాక్యాన్ని ఎవరైతే చదవలేదో, నాకు చదువు రాదయ్యా అన్నారనుకోండి, ఎవరైతే ఇంతవరకు చదివించుకోలేదో మీ అందరి గురించి దేవుడు చక్కటి వాక్యాన్ని రాసి పెట్టాడు. అందరూ చదవండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. మీరు దేవుని వాక్యాన్ని చదవకుండా మీ ఇష్టానుసారం బ్రతుకుతున్నారంటే నువ్వు ద్రోహి అంట, నువ్వు మూర్ఖురాలివి, మూర్ఖుడు అంట, నువ్వు గర్విష్ఠు అంట. మరి దేవుడు నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? దేవుడి వాక్యానికంటే మీరు వేరే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కువ దాన్నే మీరు ప్రేమిస్తున్నారు. అందుకే ఇంకా మీ జీవితాల్లో కరువులు, అప్పులు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ అందుకే. దయచేసి వాక్యాన్ని చదివించుకోండి. వాక్యం వచ్చిన వాళ్ళు చదువుకోండి, వాక్యానుసారం జీవించండి. మీరంతా ఎలా ఉన్నారంటే అక్కడే 5వ వచనంలో ఉంది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనై ఉందురు. మీరు పైకి మంచిగా ముసుగేసుకొని వచ్చారు, బాగానే చప్పట్లు కొట్టారు, పోయేటప్పుడు చిల్లర కూడా మార్చి కానికేసి పోయేటట్టున్నారు. అవన్నీ ఏం ఉపయోగం లేదు. నువ్వు పైకి ఎంత భక్తిగా ఉన్నావో లోపల కూడా అంతే భక్తిగా ఉండాలి. కాబట్టి దయచేసి వాక్యాన్ని తెలుసుకోండి, వాక్యానుసారం బ్రతకండి. దేవుడు ఎక్కడుంటాడండి? దేవుడు సమస్తాన్ని నోటి మాటతోనే కలుగు చేశాడు. మరి దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చదవండి అందరూ. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అర్థమైందండి? మీకు అందరికి సొంత ఇల్లు ఉన్నాయా? నేను సొంత ఇల్లులో ఉంటున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ఏమో మీకు ఇల్లు లేవా? ఉన్నాయన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. మంచిది. నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేసి మిమ్మల్ని ఆయన చేతులు తయారు చేసుకొని మీ అందరికీ మంచి సొంత ఇంటిని ఇచ్చాడు ఆయన. ఆయనకేమో తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంట. మరి ఆయన ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడో ఒకసారి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎందుకు పనికిరాని ఒక పాపిష్టి మనిషివి నువ్వు, అయినా దేవుడు నిన్ను ప్రేమించి నీ హృదయంలో ఉన్నాడంట. మీరంతా కాన్సన్ట్రేషన్ ఇటు పెట్టాలమ్మా. అటు ఇటు దిక్కులు చూడొద్దు, నేను లేపుతాను పేర్లు పెట్టి. అందరు ఇటే చూడండి, ఆ పిల్లల్ని పట్టుకోండి. దేవుడికి తలవాల్చుకోవడానికే ఈ భూమి మీద స్థలం లేదు. ఆయన నీ హృదయంలో ఉంటున్నాడు. నువ్వేమో సరిగ్గా వాక్యమే చదవు. ప్రార్థన చేస్తున్నారా మీరు? రోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే ఏమో ఉపయోగం? వాక్యం చదువుకొని ప్రార్థన చేయాలి. వాక్యమే తెలియకుండా ప్రార్థన చేస్తే ఎవరంటారు? మనంతా క్రైస్తవులమే, చర్చికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, అబద్ధాలు మాట్లాడుతున్నాం. ఆయన హృదయం, ఆయన మన గుండెల్లో ఉన్నాడు. ఆయన గుడిని పాడు చేస్తున్నాం, బూతులు మాట్లాడుతున్నాం, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నాం. ఇంకా చెడ్డల వాటిలో బీడీలు తాగేవాళ్ళు ఉన్నారు క్రైస్తవులే, సిగ్గు లేకుండా. సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, మందు తాగేవాళ్ళు ఉన్నారు, లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, బొంకే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, చాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మనమంతా సరిగ్గా ఉండాలి, ఉండకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు మీ ఊర్లో పాపం ఇక్కడ ఆ చివరాయి బీసీ కాలనీలో మంచిగా చర్చి కట్టారు. ఎక్కడన్నా వచ్చే మీరు ఆపేసేయండి అది ఇది అని గొడవ పెడితే మనంతా ఒప్పుకుంటామా? ఎందుకంటే మేము డబ్బులు పెట్టి కట్టుకున్నాం, మేము ఏదో సౌండ్ రాకుండా లోపల ఆరాధన చేసుకుంటాం అని మాట్లాడతాం కదా. మరి అలాంటిది దేవుని ఆలయం నీ లోపలనే ఉంది. మరి నువ్వు ఎన్నిసార్లు పాడు చేస్తున్నావు? మనం సరిగ్గా ఉండాలి కదా దేవునికి సాక్షిగా. ఊరికి వస్తున్నామా, ఆదివారం వచ్చిందా, ఏదో పాస్టర్ గారు 4 మాటలు చెప్పాడా, విన్నామా, చప్పట్లు కొట్టామా, చిల్లర మార్చి కానుకేసామా, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోయామంటే ఉపయోగం ఏం లేదు. నువ్వు చనిపోయిన రోజున నీ భర్త, నీ భార్య ఎవరు నీతో పాటు రారు, నీ పిల్లలు ఎవరు నీతో పాటు రారు, నీ ఊరు, నీ ఆస్తి ఏది రాదు, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సింది. నువ్వు కట్టుకున్న బట్టలు కూడా ఇక్కడే మిగిలిపోతాయి. ఇక్కడ ఉన్నప్పుడు నీకు అందరూ కనిపిస్తారు. నువ్వు చనిపోయిన తర్వాత 2 ఒకటి పరలోకం, ఒకటి నరకం. నీ ప్రయాణం ఎటు? నువ్వు ఇంతవరకు సరిగ్గా వాక్యాన్ని చదువు తెలుసుకోలేదు, నువ్వు ఎలా పరలోకానికి వెళ్తావు? దయచేసి ఆయన ఆలయాన్ని పాడు చేయబాకండి, మోహపు చూపులు చూడబాకండి, అబద్ధాలు మాట్లాడబాకండి, మోసగించే ఆలోచనల నుంచి బయటికి రండి, లేకపోతే చాలా ప్రమాదం. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి చేరాలి? దేవుడు ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 3వ చరణం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. సమయం అయిపోయింది. ఇప్పటిదాకా ఈ భూమిని 40 రోజులు వర్షంతో నింపాడు. నోవాహు అనే పర్సన్ పంపించాడు, వాడెక్కమంటే ఎవడో ఎక్కలా. ఆ తర్వాత యేసుప్రభుని పంపించాడు, ఎవడో నమ్ముకోవట్లా. ఇప్పుడు ఇంకా సమయం ఆసన్నం అయిపోయింది, ఇంక నీకు సమయం లేదు. అందుకనే నరులారా తిరిగి రమ్మంటున్నాడంట ప్రభు. ఒకవేళ ఈ రోజున చచ్చిపోతే మీరు దేవుడికి ఏం సమాధానం చెప్తారు? మంచి భక్తిగానే జీవించారా? తెలుసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13, 14 వచనాలు. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి శాస్త్రాలైనవి లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. అల్లరితో కూడిన ఆటపాటలను చేయి తగదు అంటే మీరంతా సీరియల్ చూస్తున్నారా, చూడట్లేదా? నేను సీరియల్ చూడట్లేదు అన్నాను, ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. మరి మిగతా వాళ్ళంతా చూస్తున్నారు. నేను యూట్యూబ్లో వీడియోలు చూడట్లేదు పనికి మాని అన్నాలంతా ఒకసారి చేతులు ఎత్తండి. మీరంతా అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తున్నారు. అవి క్రైస్తవులకి తగవు. ప్రతిదానికి దేవుడి దగ్గర లెక్క ఉంది. నువ్వు ఎన్నిసార్లు ఎలాంటివి చూసావో మొత్తం అక్కడ రాసి పెట్టే ఉంటాడు. కాబట్టి తెలుసుకోండి. పోకిరి శాస్త్రాలు, మన పిల్లలందరూ ఎట్లా ఉంటున్నారు? వాళ్ళ కటింగులు డిఫరెంట్, చెవులకి కమ్మలు పెట్టుకుంటారు, పచ్చబొట్లు వేసుకుంటారు, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు. వాళ్ళు మందిరానికి రారు.
కనీసం మనమే కాదు, మన ఇంట్లో వాళ్ళని కూడా మనమే చూసుకోవాలి. మనం సాక్షిగా ఉండకపోతే చాలా కష్టం. అట్లాగే 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం, మనము పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగదని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అన్యజనుల ఇష్టము నెరవేర్చడానికి మనకి గతించిన కాలమే చాలంట. ఈరోజు లేరా, అమావాస్య ఆదివారం ముండమొప్ప ఎదురు వస్తుందేమో, కొద్దిగా జ్వరం వచ్చింది, ఒక నల్లదారం కట్టించుకుందాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా నల్లదారాలు ఉన్నాయి కాళ్ళకి, నేను చూసా. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు ప్రభు నమ్ముకొని, లేదంటే నువ్వు లోకంలో ఉండి చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉండే నీ ప్రయాణం నరకమే. వాక్యం పదే పదే చెప్తుంది, అన్యజనుల వేషాలు మనం వేయకూడదు, అన్య మత ఆచారాలు అసలు మనం పాటించకూడదు, అన్యజనుల్లాగా ఉండకూడదు. ఈ లోకంలో మనం వేరుపరచబడ్డాం. లోకంలో ఉండే వాటికంటే మనలో ఉండేవాడు గొప్పవాడు. కాబట్టి మీరు మంగళవారాలు, ఆదివారాలు, అమావాస్యాలు, పౌర్ణలు, మంచి రోజులు ఇవి చూసుకోబాకండి. ఎవరో ఎదురుగా విధవరాలు వస్తుందని అనుకోబాకండి. ప్రతి ఇంట్లో విధవరాలు ఉంటారు. దేవుడు ప్రతిరోజు మంచి రోజే చేశాడు. దేవుడు మనల్ని తయారు చేశాడు. మనకేదన్నా ప్రాబ్లం వస్తే మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే పోద్ది. నీకేదో బాగోలేదని ఎవరి దగ్గరికి వెళ్ళి తాయితో లేదా సోజో గద్దో అడిగితే నువ్వు ఇంకా దేవుడికి కూర్చున్నోడివే అవుతావు. దేవుడికి ఇంకా నువ్వు వ్యతిరేకమే. కాబట్టి దయచేసి అలాంటి కార్యాలన్నీ మీరు మానుకోండి, మంచిగా ఉండండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం తాయిది కట్టించుకోవడానికి, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం నల్లదారం తీసుకోవడానికి, ఇవన్నీ కూడా మన పాపాలు. మనం చేసిన ప్రతి పాపం, మందు దగ్గర నుంచి, సిగరెట్ దగ్గర నుంచి, అబద్ధాల దగ్గర నుంచి, బూతుల దగ్గర నుంచి, మోసం దగ్గర నుంచి, బొంకే దగ్గర నుంచి, చాడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రభువుకు తెలుసు అంట. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. అవన్నీ మీరు చేయకుండా ఉండాలంటే మీరు బైబిల్ని చదవాలి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించాలి. వాక్యమే మీ లోపల లేకపోతే మీ లోపల ఇంకేముంది? ప్రభు చెప్పాడు, దేవుడు మనకి రక్షణ ఎప్పుడు ఇస్తాడు? మన పాపాలన్నీ మన నోటితోటి ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించినప్పుడు మనకి రక్షణ వస్తుంది. ఆ తర్వాత మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక్క విషయంలోనైనా తప్పిపోయాము అంటే ఈ లోపల ఉండే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడు ఉండిపోయిన ఇల్లు ఎలా ఉంటుంది? చాలా నీట్గా ఉంటుంది. అప్పుడంట సాతాను గాడు వచ్చి తొంగి చూస్తాడంట, ఒక దెయ్యం రూపంలో వచ్చి, అబ్బా ఈ ఇల్లు చాలా నీట్గా ఉందే, ఇంత పెద్ద ఇంట్లో, ఇంత అందమైన ఇంట్లో నేను ఒక్కడినే ఎందుకు అయిపోయి 7 దెయ్యాలను తీసుకొని వచ్చిందంట. అప్పుడు ఇంకా అబద్ధాలు, మోసాలు, సిగరెట్లు, బీడీలు, మందు, చాడీలు, బూతులు అన్నీ ఇంకా. అందుకనే మనం తప్పిపోకుండా ఉండాలంటే వాక్యం మనలో ఉండాలి. మన హృదయంలో అసలు ఖాళీ ఉంచకూడదు. మన హృదయంలో ఖాళీ ఉందంటే వేరేది వచ్చేస్తుంది. కాబట్టి తెలుసుకోండి, నామకార్థంగా ఎన్ని రోజులు ఈ చర్చకు వచ్చినా ఉపయోగం లేదు. మీరు వాక్యానుసారంగా బ్రతికితేనే మీ జీవితాలు ఆయనతో అంటుకట్టబడతాయి, లేకపోతే చాలా కష్టం. తెలుసుకోండి. సరే పోనీ, అసలు యేసుప్రభునన్నా నమ్ముకున్నారా మీరు? ఇదేంటా ఇప్పుడు దాకా చెప్పావు మళ్ళీ యేసుప్రభుని నమ్ముకున్నావా అంటున్నాం. మీరు నిజంగా యేసుప్రభుని నమ్ముకున్నారా? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అందరు ఎత్తారు. అయితే ఇక్కడ నమ్ముకుంటేనే మీరు పరలోకం వెళ్ళిపోతారా? చూడండి, వాక్యం చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నేను బాప్తిసం పొందాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిసం నేను పొందాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, మంచిది. మరి చాలామంది చేతులు ఎత్తట్లేదు. అంటే మీరు బాప్తిసం పొందలేదు అంటే మీరంతా దేవుని బిడ్డలని ఎక్కడ చెప్పుకోబాకండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నేను కాదు. అక్కడ ఏమనుందో మళ్ళీ ఒకసారి చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నువ్వు యేసుప్రభు దేవుడని నమ్మావు, ఉపయోగం ఏమీ లేదు.
అక్కడేమనుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడును అని ఉంది. అంటే నువ్వు ఇన్ని రోజులు చర్చికి వస్తున్నావు కానీ నీకు రక్షణ లేదు. మరి నువ్వు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు రాత్రికి నువ్వు పడుకొని నిద్రపోయి పొద్దునే లేవవు, చనిపోయావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ప్రయాణం ఎటు? నువ్వెందుకు యేసు ప్రభు దేవుడని నమ్మావు? మరి ఎందుకు బాప్తిసం తీసుకోవట్లేదు? దయచేసి బాప్తిసం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా పాస్టర్ గారికి చెప్పి అవసరమైతే వచ్చే ఆదివారమే బాప్తిసం పొందండి. ఎందుకు అంటే నమ్మటం వేరు, బాప్తిసం తీసుకోవటం వేరు కాదు, రెండు ఒకటే. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షణలో ఉన్నట్టు. చదివారండి ఆ వాక్యం? మళ్ళీ ఒకసారి చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి బాప్తిసం ఎవరైతే తీసుకోలేదో అతి త్వరగా మీరు బాప్తిసం తీసుకోండి. రోజులు బాగోలేవు. ఈ రోజే ఒకవేళ మన చివరి రోజు అయితే పరిస్థితి ఏంటి? మరి నమ్మి బాప్తిసం తీసుకుంటున్న వాళ్ళంతా ఒకసారి, తీసుకున్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. నేను ఇలాగే ఎత్తిస్తూ ఉంటాను. నేను బాప్తిసం పొందాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మంచిది, చాలామంది ఎత్తారు. మీరంతా ఏం చేయాలి? బాప్తిసం తీసుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళ పరిస్థితి వదిలేసేయండి, వాళ్ళ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మీరంతా ఏం చేయాలి? మీకు పాస్టర్ గారు ప్రభు బల్ల ఇస్తున్నారా? మీరు ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మీరు తీసుకుంటున్నారా? ఆయన బల్లాన్ని తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, మంచిది. ఈ బల్ల తీసుకునే వాళ్ళంతా ఏం చేయాలి? బల్ల తీసుకునే వాళ్ళంతా ఏం చేయాలండి? మీరు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని చప్పట్లు కొట్టి మంచి ముసుగు వేసి కానికేసి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? మీరంతా బల్ల తీసుకునే వాళ్ళంతా ఏం చేయాలో కొరింథీయుల పత్రికలో ఉంది, చదవండి. 11వ అధ్యాయము, మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందండి? వింటున్నారా? అందరూ ఇంత సైలెంట్గా ఉంటున్నారు, కొద్దిగా రిప్లై ఉండాలి. బల్లా ఎవరైతే తీసుకుంటున్నారో ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని మనం ప్రకటించాలంట, అంటే సువార్త ప్రకటించాలి. మరి మీరంతా సువార్త చేస్తున్నారా? నేను సువార్త చేస్తున్నాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. మీరంతా క్రైస్తవులని ఎక్కడా చెప్పుకోబాకండి, సిగ్గుచేడు. నేను వాక్యానుసారమే మాట్లాడుతున్నాను, నా సొంత ఏం మాట్లాడట్లా. మీకు సత్యం తెలియదు, తెలుసుకోండి. ఎవరైతే యేసు ప్రభు దేవుడని నమ్ముకుంటారో వాళ్ళు తప్పనిసరిగా బాప్తిసం పొందాలి. ఎవరైతే బాప్తిసం పొందుతారో తప్పనిసరిగా ఆయన రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. ఎవరైతే ఆయన బలలో చేయి వేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సువార్తను ప్రకటించాలి. ఇవి ఏవి ప్రకటించకపోయినా కూడా నువ్వు ఇంకా పాపివే. నువ్వు దశమ భాగాలై నీ పొలంలో పండిన బియ్యం కట్టలు తీసుకొచ్చేయి, అందరికి భోజనాలు పెట్టు, పాస్టర్ గారికి ఎన్ని కానుకలే, నువ్వు ఇచ్చేది ప్రతిదీ వేస్టే, అది వ్యర్థమే. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. అందరూ తీయండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందండి? మీరు 10 మంచి పనులే చేస్తున్నారు. సపోజు దేవుడు ఆజ్ఞలు 10 అనుకోండి, 9 మంచిగా చేస్తున్నారు, ఒక్కటి చేయట్లా. అందుకని ఆ 9 కూడా పోయినట్టే. అయ్యా నేను నమ్మకంగా ఉంటున్నాను, మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను నమ్మాను, బాప్తిసం పొందాను, బల్లా తీసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, నేను ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరి సొమ్ము నేను తిన్నాను, ఈవెన్ ఒక అబద్ధం కూడా మాట్లాడను అన్న వేస్టే. ఒక దొంగెంతో నువ్వు కూడా అంతే, ఒక వ్యభిచారంతో నువ్వు కూడా అంతే. ఇట్లా పచ్చిగా మాట్లాడతావు, ఏమనుకోబాకండి. మీరంతా మా అమ్మలు, మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, నేను మీ ఇంట్లో మనిషిని. మీకు ఇంకా నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు? మీరు ఆయన సువార్తని ప్రకటించట్లేదు అంటే మీరంతా పాపులతో సమానమే, మీరంతా దొంగలతో సమానమే. మీరంతా ఆయనకి బల్లెం పోటు పొడిచారే, ఆ పోటు పొడిచే వల్ల మీరు కూడా పాలిభాగస్తులే. సువార్తను ప్రకటించమంటే ఏదో ఇంకా మాలాగా అన్ని వదిలేసుకుని తిరగమని కాదు. మీరు వెళ్ళే పనిలోనే మీ పక్కన వాళ్ళతో మీరు సువార్త చెప్పాలి. ఒక తల్లి నిద్రపోతుంది, మీ పక్కన వారితో మీరు సువార్త చెప్పాలి. సువార్త అంటే ఏం లేదు, మీ జీవితాల్లో దేవుడు ఏ మేలు చేయలేదా?
నేను పలానప్పుడు కష్టాల్లో ఉన్నాను, పలానప్పుడు బాధలో ఉన్నాను, దేవుడు నాకు మేలు చేశాడు, యేసుప్రభువే దేవుడు, నీది ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే, ఆయన నమ్ముకుంటే మనం పరలోకం వెళ్తాం, ఒకవేళ నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదే సువార్త. మరి మీరు చెప్పట్లేదు అంటే మీరంతా పాపులే. దేవుడు ఎంతో మందికి లేదు, అసలు మనకి 3 పూట్ల తిండి పెడుతున్నాడు. సరే, పని చేసుకుంటున్నామా, అప్పులా, ఉద్యోగాల, బిజినెస్లా, ఏదైనా సరే. ఎంతోమందికి ఎన్నో డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్లోకి వెళ్తే తిరిగి రావట్లేదు ఎవరు, వాడికి తినడానికి కూడా గతి లేదు, జ్యూస్ తాగాలి ఎక్కడ పైపు పెడితే. అలాంటి బ్రతుకులు చాలామంది. మరి మనకి మంచిగా దేవుడు 3 పూట్ల తిండి తినడానికి సహకరిస్తున్నాడు కదా. మరి నువ్వు కనీసం ఒక 3 కన్నా దేవుడి గురించి చెప్పకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? దేవుడు నీ జీవితంలో మేలు ఎట్లా చేస్తాడు? ఎందుకు ఇంకా నీకు అన్ని అప్పులు, అనారోగ్యాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటున్నాయి? ఎందుకు మన కుటుంబంలో సంతోషం, సమాధానం లేదు? ఆయన పని మనం చెయ్యట్లేదు కాబట్టే మన జీవితంలో ఈ రకంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా రోజుకు ఒక్కరికైనా సువార్తను ప్రకటించండి. లేదంటే మీరు బల్లా తీసుకుని కూడా శాపగ్రస్తుల్లో ఉన్నట్టే. ఇది వాస్తవం. అయ్యా నువ్వేంటి అసలు ఇట్లా చెప్తున్నావు? ఎవరో సువార్థికులు సువార్త చెప్తారు, పాస్టర్లు చెప్తారు, సంఘ పెద్దలు చెప్తారు, లేదంటే కొంతమంది మగవాళ్ళు పోయి చెప్తారు, లేదంటే కొంతమంది ఆడవాళ్ళు పెద్దోళ్ళు పోయి చెప్తారు అని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ పాస్టరా, లేకపోతే పాస్టర్ వాళ్ళ అబ్బాయా, పాస్టర్ అమ్మగారా, లేకపోతే సంఘ పెద్దల, మగవాళ్ళు ఆడవాళ్ళు అని తేడా ఏం లేదు. నేను చెప్పట్ల, వాక్యమే చెప్తుంది. అందరూ చదవండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. అక్కడ ఏమనుంది? ఓన్లీ మగోళ్ళారా, ఆడవాళ్ళారా అని లేదు. ఓన్లీ పాస్టర్లారా, సువార్థికులారా అని లేదు. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అర్థమైందమ్మా? ఏదో ఆదివారం కూడా ఎవరికో వచ్చేదారుల గురించి చెప్పడం కూడా కాదు. అనుదినము ఆయన గురించి చెప్తానే ఉండాలి మనం చచ్చిపోయేదాకా. ఇలా చెప్పలేకపోతే వ్యర్థమే. దేవుడు ఈ మందిరాన్ని ఇంత ఖాళీగా ఎందుకు పెట్టాడో తెలుసా? పెద్దమ్మా, నువ్వు నిద్ర మేలుకోవాలి. మొంగడుకుంటావా? ఈ మందిరం ఇంత పెద్దది, ఇంత ఖాళీ ఎందుకు పెట్టాడో మీకు తెలుసా? ఈరోజు ఎక్కడ బయట నుంచి కూడా కొంతమంది వచ్చారు, అందుకని ఫుల్ అయింది. లేకపోతే రోజు ఈ మాత్రం కూడా ఉండదు. మరి ఈ మందిరం ఖాళీగా ఎందుకు పెట్టాడు? నోటి మాటతోటే ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు, నోటి మాటతోటే భూమిని కలుగు చేసిన దేవుడు, నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఈ మందిరాన్ని నింపడానికి ఆయనకి చేత కాదా? నువ్వేదైనా ఎరగదీస్తావేమో నీకోసం పెట్టాడు. మరి కనీసం ఒకరికైనా సువార్త చెప్తున్నావా? నువ్వు చెప్పకపోతే మందిరం ఎట్లా నిండుద్ది? చెప్పకపోతే నువ్వు దేవునికి పాత్రుడు ఎట్లా అవుతావు? దేవుని కుమార్తెవి, కుమారుడు ఎట్లా అవుతావు నువ్వు దేవుడి పని చేయకపోతే? దయచేసి మీ పనులు మీరు చూసుకోవటం కాదు, దేవుని పని కూడా చెయ్యండి. అప్పుడే మీరు క్రైస్తవులు. మనం సువార్త అనేక మందికి చెప్పకపోవటం వల్ల ఏం జరుగుతుంది? నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎవడైతే ప్రభువుని తెలుసుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి చదవండి మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మీకు అందరికీ తెలుసు అండి, బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక దరిద్రుడైన లాజరు, ధనవంతుడు. 2 ఉన్నారు, తెలుసా మీకు? ఆ ధనవంతుడు కోటాను కోటీశ్వరుడు, రోజు బాగా తింటూ తాగుతూ సుఖిస్తూ ఉన్నాడు. ఆ దరిద్రుడైన లాజరుకి పాపం తినడానికి తిండి లేదు. రోజు ఆ ధనవంతుడు తినేటప్పుడు బల్ల దగ్గరికి వస్తాడు. ఆయనకి ఎక్కువ మిగిలిపోయిన ఎముకలు, ఆ అన్నం మెతుకులు, ఆ రొట్టె ముక్కలు కిందేస్తూ ఉంటాడు. అవే ఏరుకొని తింటూ ఉండేవాడు. ఆయన కానీ ఒకవేళ ఏదన్నా వేరే ఊరికి వెళ్ళడానికి ఆయనకి తిండి లేదు, ఎందుకంటే ఆయన తింటేనే మిగిలిన కిందేస్తూ ఉంటాడు. తిండి లేకపోయినా నమ్మకంగానే ఆ ఎంగిలి మెతుకులు, ఎంగిలి రొట్టె ముక్కలు తిని బ్రతికాడు ఆయన. ఒళ్ళంతా పుండ్లు, పాప కుక్కలు వచ్చి నాకేయి, ఒళ్ళంతా ఈగలు, పురుగులు, అయినా కూడా నమ్మకంగానే ఆ పేదరికంలో ఆయన బ్రతికాడు. 2 ఒక రోజున చనిపోయారు. ఈ పేదవాడేమో అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయి ఆతన పడుతున్నాడు. అయ్యా తండ్రివైన అబ్రహామా, నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నానయ్యా. నా దగ్గర ఎంగిలి మెతుకులు తినేవాడు నీ దగ్గరికి చేరాడయ్యా. ఆయన ఒక్కసారి నా దగ్గరికి పంపిస్తే ఆ చిటికిన వేలన్నా ఒక్కసారి నీళ్ళలో ముంచిన నాలుగు మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా, అంత వేడని కేకలు పెడుతున్నాడు. అక్కడి నుంచి అబ్రహాం మళ్ళీ రిప్లై ఆయనకి చెప్తున్నాడు, లేదు, నువ్వు బ్రతికిన రోజులు నీ ఇష్టానుసారం బ్రతికావు. నువ్వు బ్రతికిన రోజులు చర్చికి వస్తా ఏ ఒక్కరిని తీసుకొని రాలేదు. నువ్వు బ్రతికిన రోజులు అబద్ధాలే మాట్లాడావు. నువ్వు బ్రతికిన రోజులు మందు తాగే బ్రతికావు. నీ బ్రతుకు అక్కడే అని అబ్రహాం చెప్తా ఉన్నాడు. అయ్యా
నేనంటే సరేనయ్యా, ఈ పాతాళంలో యాతన పడుతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, అన్నదమ్ములు, వాళ్ళకైనా సువార్త చెప్పడానికి ఒకసారి భూమి మీదకి పంపించయ్యా అని మొత్తుకుంటున్నాడు. కుదరదు. నీవు బ్రతికినప్పుడే నీ అన్నదమ్ములకు సువార్త చెప్పుకోవాలి, నీ అక్కా చెల్లెలకు సువార్త చెప్పుకోవాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు సువార్త చెప్పుకోవాలి, నీ పిల్లలకు నువ్వు సువార్త చెప్పుకోవాలి. పంపలేదు. అది పరిస్థితి. మనం కూడా ఊరికి నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు. మన మగవాళ్ళంతా నమ్ముకున్నారా? మన ఆడవాళ్ళందరూ నమ్ముకున్నారా? మన పిల్లలందరూ నమ్ముకున్నారా? మన తల్లిదండ్రులు నమ్ముకున్నారా? మన బంధువులు మిత్రులు నమ్ముకున్నారా? చూసుకోవాలి. లేదంటే నువ్వేమో పరలోకానికి వెళ్తావు, వాళ్ళేమో పాతాళంలో యాతన పడతా ఉంటారు. ఇక్కడున్నప్పుడే అవకాశం, చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి రక్షణ లేదు. కాబట్టి మీరంతా తెలుసుకోండి, మీ బంధుమిత్రులు కూడా సువార్తను చెప్పండి. సువార్త అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన చెప్పాడు, నేను దొంగవలే వస్తానని చెప్పాడు. నేను రాత్రి వస్తానా, పగలు వస్తానా, ఎప్పుడు వస్తాను నాకే తెలియదని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో మనకు కూడా తెలియదు. ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నాను అని చెప్పి మనం రెడీగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 12 వచ్చిన చదవండి అందరూ. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలతో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినపడెను. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పరలోక రాజ్యము దేవుడే ప్రస్తావిస్తా 10 మంది కన్యకలతోటి ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు, ఉపమానం. 10 మంది మనుషులే అనుకోండి. 10 మందిలో ఆయన ఎప్పుడు వస్తాడో రెడీగా మీరు సిద్ధంగా ఉండండి, అందరూ దివిటీలు పట్టుకుని ఉండండి, నూనె పోసుకొని వెలిగించుకొని ఉండమని చెప్పాడు. వీళ్ళల్లో ఆయన ఇంకా వచ్చేదంటే ఉన్నాడు లేని 5 నీరసంగా నిద్రపోతున్నారు, 5 రెడీగా పట్టుకుని ఉన్నారు. ఆయన మనకన్నా నేను ఎప్పుడు వస్తానో దొంగలాగా వస్తానని చెప్పాడు. కానీ వాళ్ళకైతే ఇంకా రావడానికి సిద్ధమై ఉన్నాను ఈరోజు అని కూడా తెలిసింది వాళ్ళకి. వీళ్ళు రెడీగా ఉండాలిగా, వీళ్ళు లేరు, నిద్రపోతూ ఉన్నారు 5. ఆయన రానే వచ్చాడు, ఈ 5 తీసుకొని వెళ్ళిపోయాడు, ఈ 5 మిగిలిపోయాడు. అట్లాగే ఈరోజు మరి ఇంతమంది ఉన్నారు. మీరంతా దేవుని సువార్తను చెప్తేనే మీకు పరలోకంలో భోజనం. ఈ లోకంలోనే సరిగ్గా తింటలేదు, మరి ఆ లోకంలో ఏం తింటారు? ఒట్టి చేతితో వెళ్ళిపోయి. కాబట్టి ఎప్పుడు వస్తాడు ఆయన రెడీగా? ఆయన నన్ను ఏమైనా అడుగుతాడేమో, నువ్వేం చేసావు ఎన్ని రోజులు, నేను ఏమన్నా కనీసం పోయా ఈ ఆత్మలకు సువార్త చెప్పానని నేను గొప్ప చెప్పాలి అన్న జ్ఞానం కలిగి మనం ఆ భయభక్తులు కలిగి ఉండాలి. మరి మీరు ఎవరికి సువార్తే చెప్పట్లేదు, మరి మీ అకౌంట్లో ఎంతమంది ఉన్నారు? ప్రభుకి ఏం లెక్క చెప్తారు? చెప్పకపోతే చాలా కష్టం. తెలుసుకోండి. చూడండి, ఈ భూమి మీద చాలామంది మనుషులు ఉన్నారు. కొంతమందికి ఏమో కళ్ళు లేవు, కొంతమందికి ఏమో చెవులు వినపడవు, కొంతమందికి ఏమో మాట్లాడదామంటే నోరు లేదు, కొంతమందికి ఏమో చేతులు లేవు, కొంతమందికి ఏమో కాళ్ళు లేవు, కొంతమందికి ఏమో తిన్న తరగదు. మనకైతే అన్నీ మంచిగానే ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 దాకా చదవండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగున్నే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించిందని చెప్పాను. అతని యజమానుడు, బాలా నమ్మకమైన మంచి దాసుడా,
నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానునితో సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియే గాక మరి 2 తలాంతులు సంపాదించుదని చెప్పాను. అతని యజమానుడు, బాలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానునితో సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత ఆ 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవనైనా కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదవా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోయబడిని అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండేను. ఆ యజమానుడంట ఒక మనిషికి, మనం లెక్క రూపాయలే చూసుకుందాంలే, ఆ తలాంతులు ఎందుకు, ఒక మనిషికి 5 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు, ఇంకొక మనిషికి 2 రూపాయలు ఇచ్చాడు, ఇంకొక మనిషి 1 రూపాయి ఇచ్చాడు. ఈ 5 రూపాయలు తీసుకున్నాడంట, వ్యాపారం చేసి ఇంకా 5 సంపాదించాడంట. ఈ 2 రూపాయలు తీసుకున్నాడు, ఇంకా వ్యాపారం చేసి ఇంకా 2 రూపాయలు సంపాదించాడు. ఈ 1 రూపాయి తీసుకున్నాడు, వాడికి ఏం అర్థం కాక పోయి భూమిలో పాతిపెట్టి దాచిపెట్టాడు. ఆయన మళ్ళీ వచ్చాడు, ప్రభు యజమానుడు వచ్చాడు, వచ్చి మీ లెక్కలంటే 5 తీసుకున్నాడు, 5కి 5 10 ఇచ్చాడు, 2 తీసుకున్నాడు, 2 4 ఇచ్చాడు. 1 తీసుకున్నాడు, అయ్యా నువ్వు చాలా కఠినస్తుడివి, ఎందుకు నన్ను భయపడే నీ సొమ్ము నీకు దాచిపెట్టానయ్యా అని ఇచ్చేస్తే ఆయన తీసుకెళ్ళిపోయి నరకంలో ఏమని చెప్పాడు, అక్కడ చీకట్లో త్రోయమని చెప్పాడు. అక్కడ పండ్లు కొరుకుతా ఉంది, భయము, చీకటి పండ్లు కొరుకుటే ఉంది. అట్లాగే ఎందరికో లేని ఆ భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి పనిని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. మరి మన వల్ల దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా చూసుకోవాలి, లేకపోతే మనకు కూడా తప్పదు చీకటి పనులు కొరకడం. కాబట్టి ఈ లోకంలో బ్రతికేది ఏముందండి? అడుగు తినేవాడు కూడా బ్రతుకుతున్నాడు, 3 పూట్ల తిండి తింటున్నాడు. మనం బతికేది ఏముంది? ఎలా బ్రతుకుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, మనం ఎలా బ్రతకాలి, వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి అని భయభక్తులతో మనం బ్రతకాలి. మరి మనం ఎంతవరకు బైబిల్ చదవలేదు, ఇంకేం బ్రతుకుతాం? ప్రభు ఎప్పుడు వస్తాడో అని ఆ కన్నికలు ఎదురు చూసినట్టుగా మనం కూడా ఎదురు చూడాలి. మనకింత మంచి అవకాశం ఇచ్చాడు, ప్రభు వస్తే లెక్క అడుగుతాడు. ఆయన మనకి రక్షణ ఇచ్చాడు, మనం ఎంతమంది రక్షణలో నడిపిస్తున్నాం అన్న సంగతి మనం ఆయనకి ప్రభుకి లెక్క చెప్పాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం బ్రతకాలి, లేకపోతే మన బ్రతుకు వ్యర్థమే. ఇది వాస్తవం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. మనం చేసిన పని కంట మన ప్రవర్తనకి, మన పరిచర్యకి, మనం బ్రతికిన బ్రతుక్కి జీతం ఆయన దగ్గర ఉందంట. మరి నా జీతం అయితే ఆయన దగ్గరే ఉంది, మరి నా జీతం కూడా ఉంది అన్నలో మీరు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నా జీతం ప్రభు దగ్గర ఉంది అన్నలో ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, ఒక అన్న ఎత్తాడు. మరి మిగతా వాళ్ళకి ఎవరికి లేదా ఇంకా జీతం ఆయన దగ్గర? మీకు పరలోకంలో ఈ ధనం సరిపోదు, ఈ డబ్బులు నీకు ఉంటే ఉండొచ్చు, ఇక్కడ అక్కడేం తినలేవు. మనకి అక్కడ జీతం కావాలి, ఇక్కడ పని చేస్తే. మరి జీతం ఆయన దగ్గర ఉందంట. మరి మీరంతా ఏం చేసి ఆయన దగ్గర ఉంది? ఏమ్మా ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? అర్థమైందమ్మా? ప్రభు ఏ రోజు వస్తాడో తెలియదు, ఆయన త్వరగా వస్తున్నాడంట. కానీ మనకి ఇవ్వడానికి జీతం మాత్రం ఆయన దగ్గరే ఉందంట. ఆ జీతం మనకి ఎందుకు ఇస్తాడు ఆయన? మనం ఏదైనా ఆయన పని చేస్తే కదా ఇచ్చేది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అర్థమైందమ్మా? ఆయన ఇచ్చిన గవర్నమెంట్ జాబ్ నువ్వు చేసుకుంటున్నావు, ఆయన ఇచ్చిన వ్యాపారాన్ని నువ్వు చూసుకుంటున్నావు, ఆయన ఇచ్చిన పొలంలో పండించుకొని తింటున్నావు, ఆయన ఇచ్చిన శక్తిని వాడుకొని నువ్వు పని చేసుకొని బ్రతుకుతున్నావు. కానీ ఆయన పని మాత్రం చేయట్లా.
ఆయనేమో నీకోసం మానవ రూపంలో వచ్చాడు భూమి మీదకి, నీకోసమే దెబ్బలు తిన్నాడు, నీకోసమే ఏడ్చబడ్డాడు, నీకోసమే సిలువ వేయించుకున్నాడు, నీకోసమే చివరి రక్తం పట్టు వరకు కార్చి నీకోసం ప్రాణం పెట్టాడు. నువ్వు మాత్రం ఇంకా నీ పనే నువ్వు చూసుకుంటున్నావు. నీకు జీతం ఎలా వస్తుంది? దయచేసి ఆయన పని కూడా చెయ్యండి, లేకపోతే చాలా కష్టం. ఆయన పని చేయడం చాలా ఈజీ. ఆయన పని అంటే ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. వేరే వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు ఎంత బాధపడతారనేది మనం గ్రహించి వాళ్ళతోటి మంచిగా ప్రేమగా మాట్లాడాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. ఎందుకు మనం దేవుని సువార్తను ప్రకటించాలి? యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఉంది ఎందుకు మనం వాళ్ళని ప్రేమించాలి. ఈ లోకమనే అగ్నిలో కాలిపోతున్నారంట ప్రజలంతా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగి రక్షించుడే అని చెప్తుంది వాక్యం. మరి నేను ఇప్పటి వరకు 140,000 మందికి తిరిగి చెప్పాను, అగ్నిలో నుంచి లాగడానికి ప్రయత్నించాను, ఒక 79 మందిని లాగి బాప్తిసం ఇప్పించాను. మరి మీరంతా ఎంతమందికి బాప్తిసం ఇప్పించారు? మీరంతా ఎంతమందికి సువార్తను చెప్పారు? ఈ లోకంలో పాపం అని తెలుసు, శాపం అని తెలుసు మీకు. మేమే దేవుడిని నమ్ముకున్నామని తెలుసు, వాళ్ళ దేవుడిని నమ్ముకోలేదని కూడా మీకు తెలుసు. కానీ మీరెందుకు వేరే వాళ్ళకి సువార్తను చెప్పట్లేదు? చెప్పకపోవడం వల్ల వాళ్ళంతా అగ్నిలో ఉన్నారని మీకు తెలుసు. అయినా దేవుడు మిమ్మల్ని లాగమంటున్నా మీరు లాగట్లేదు. దయచేసి లాగండి, లేకపోతే చాలా కష్టం. మనమే ఎందుకు లాగాలి? చాలామంది ఉన్నారు కదా, ఈ ప్రపంచంలో 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారు. అందరికి యేసుప్రభు అని తెలియదు. మనకు తెలుసు ఇక్కడ ఉన్న కొద్ది మందికైనా. మనమే ఆయన సువార్తను ప్రకటించాలి. ప్రకటించలేకపోతే వ్యర్థమే. వాక్యం సెలవిస్తుంది, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగానే ఉన్నారంట. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేదా అని చూసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. అట్లాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అమ్మ అక్కడ ఏమనుందంటే సువార్థికులు పాస్టర్లని లేదు, మరియు మీరు అని ఉంది. మీరు అంటే యేసుప్రభు శిష్యులు మాత్రమే కాదు, మనం కూడా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఉంది అక్కడ. మీరు కనీసం నాలాగా అన్నీ వదిలేసుకొని ఊరు తిరగకపోయినా కనీసం మీ ఇంటి పక్కన వాళ్ళకన్నా సువార్తను చెప్పాలి. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే మీ పక్క వారితోనైనా చెప్పాలి. మీరు ఏదైనా పని చేస్తుంటే మీ పక్కన పని చేసే వారికి కూడా మీరు సువార్తను చెప్పాలి. చెప్పలేకపోతే మీ బ్రతుకు నిజంగానే వ్యర్థం. మీతోటి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు చాలా మందితోటి దేవుడే మాట్లాడిస్తుంటాడు, ఏదో ఒక పనితోటి, ఏదో ఒక పని మీద. ఒక్క మాట చెప్తే మీరు అయిపోద్ది ఆయనకి సువార్త, కానీ మీరు చెప్పట్లేదు. చెప్పకపోతే దేవుడికి మీరు లెక్క చెప్పాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు అనేక మంది మన భారతదేశానికి వచ్చెను, కానీ చాలా మంది వారిని చంపివేసెను. ఆ బైబిల్ ఇలాగే ఉంది. యేసు ప్రభు వారు ఆయన బ్రతికిన దినాల్లో ఆయనకి శిష్యులు 12 మంది. వారిలో ఒకరైన తోమా గారు ఆయన్ని భారతదేశానికి పంపించాడు ప్రభువే దర్శనంలో కనపడి. ఇదంతా ఒక ప్రణాళిక. మనకి మొట్టమొదటిగా మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన తోమా గారు. ఆయన కేరళ ప్రాంతానికి వచ్చాడు, 7.5 మందిరాలు కట్టాడు. అవన్నీ మందిరాలకు నేను వెళ్ళొచ్చారు. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే చెన్నై ప్రాంతం నుంచి కొంతమంది వెళ్ళి, అయ్యా మా ఏరియాలో కూడా సువార్తను చెప్పండి, మీరు దేవుని శిష్యులు అంట కదా, దేవుడు యేసుక్రీస్తానంట కదా, మాకు తెలియదు, రమ్మని పడవెక్కించుకొని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారి శిష్యులకు కానీ యేసుప్రభు నమ్మిన వాళ్ళు కానీ ఎవరైనా సరే యేసుప్రభు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. యేసుప్రభు ప్రార్థన చేసేవాడు, మనమంతా ప్రార్థన చేస్తున్నాం. యేసుప్రభు ఏం చేసేవాడు? కొండెక్కి ప్రార్థన చేసేవాడు రోజు. అట్లాగే ఆయన శిష్యులు కూడా ఆ చెన్నై ప్రాంతంలో మైలాపూర్ ప్రాంతానికి కొండెక్కి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ తమిళ బ్రాహ్మణ్ వచ్చి బల్లెంతో పొడి చంపేశాడు. మన చెన్నైలోనే యేసుప్రభు శిష్యుడు ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి కేరళ ప్రాంతానికి వస్తే అక్కడి నుంచి చెన్నై తీసుకొస్తే అక్కడ ప్రార్థన చేసుకుంటే పొడి చంపేశారు. అట్లాగే ఇంకా అనేక మంది మిషనరీలు పంపించాడు. ఒరిస్సా ప్రాంతానికి గ్రహం స్టెయిన్స్ అని ఒక ఆయన పంపించాడు ఆస్ట్రేలియా నుంచి. ఆయనకి 3 పిల్లలు. 3 పిల్లలు అయితే ఒక అమ్మాయి పెద్దది, అబ్బాయిలు 2 చిన్నోళ్ళు. ఆయన డాక్టరు వచ్చి ఒరిస్సా ప్రాంత ప్రజలందరికీ కుష్టివ్యాధి ఎక్కువగా ఉందని ఆ కుష్టివ్యాధి హాస్పిటల్ పెట్టి సేవ చేస్తూ ఉన్నాడు. ప్రభు దర్శనంలో కనిపించే, ఏ గ్రహం స్టెయిన్స్ నువ్వెందుకు హాస్పిటల్లో పనిచేస్తున్నావు? మనుషులు గాయాలు కట్టువాడని నేను కదా, నువ్వు ఆత్మలకి సువార్త చెప్పాలి కదంటే ఆ ప్రభు సరేనని అప్పుడు సువార్త మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇట్లనే గొంతు దించుకొని రోజు అక్కడ ఇక్కడ చెప్తే ఒక 23 మంది నమ్ముకున్నారు దేవుణ్ణి. ఆ 23 మందికి రోజు నేనే చెప్తే కాదులని వేరే వాళ్ళని పిలిపిద్దామని 3 రోజులు కూటాలు పెట్టుకొని మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఆ టైంలో ఒకరోజు అయిపోయింది. భార్యని కూతుర్ని హాస్పిటల్లో పెట్టేసి 2 మగపిల్లలను తీసుకుని, చదువు లేదు వాళ్ళకి, వీళ్ళే చదువు ఏబీసీడీలు నేర్పిస్తారు,
తల్లిదండ్రులే. అట్లా ఈ ఇద్దరు మగపిల్లలను తీసుకొని ఆ జీబులో వెళ్ళిపోయి సువార్త అంతా ప్రకటించే రోజు సాయంత్రానికి వస్తూ ఉండేవాడు. ఆ 23 మందికి 3 రోజులు కూటాలు పెట్టారు. ఒకరోజు కూటం అయిపోయింది, అక్కడే పడుకున్నారు. రెండో రోజు కూటం అయిపోయిన తర్వాత ఆ పిల్లలు అన్నారంట, నాన్న రాత్రి బాగా దోమలు కుట్టాయి, ఆ చలిగా కూడా ఉంది, అందుకని ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటే, తప్పు నాన్న, మనల్ని నమ్ముకున్న చుట్టుపక్కల పేదవాళ్ళంతా వచ్చారు పల్లెటూరుల నుంచి, రేపు ఒక్కరోజు అయితే అయిపోద్ది, మీకేం ప్రాబ్లం లేదు, నేను ఇసురుతాను, మీరు కారులో పడుకుంటేనే ఆయన ఇద్దరిని చెరొక సీట్లో పడుకోబెట్టి ఆయన కూడా ఒక మూలలో కూర్చొని ఇసురుతా నిద్రపోయాడు. దారాసింగ్ అనే ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తి 10 లీటర్ల పెట్రోల్ వరిగిడ్డేసి కాలబెట్టారు. ముగ్గురు బూడిదైపోయారు. ఆయన ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు మనకు సువార్త చెప్పడానికి, ఆయన మనోళ్ళే చంపేశారు, పెట్రోల్ పోసి కాలబెట్టేశారు. ఇంకా అటు నుంచి వెళ్తే చాలా ఉంది, అదంతా మీకు టైం అయిపోద్ది. ఎంతోమంది వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ చనిపోతున్నారు మనకు సువార్త తెలియక, కానీ మనం మాత్రం వేరే వాళ్ళకి మాత్రం నోరు దగ్గర సువార్తని చెప్పట్లేదు. అది దేవుడికి లెక్క చెప్పాలి. మనమంతా మనకు మంచి ఆయుష్ని ఎందుకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ మాత్రం కూడా బట్టలు లేక రోడ్ల మీద చింపుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని డబ్బులున్నా మనశ్శాంతి లేక తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకేమో మంచి ఆరోగ్యం ఉంది, మంచి కుటుంబం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, కానీ దేవుడి పని మాత్రం మనం చేయట్లా. ఇక పైగా మందిరానికి వచ్చి సిగ్గు లేకుండా నిద్రపోతాం. అందుకే ప్రభువు మాట చెప్తున్నాడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11, 12. నువ్వు సువార్త ప్రకటిస్తావా? ప్రకటించు. ప్రకటించకపోతావా? ప్రకటించకపో. నిద్రపోతావా? నిద్రపో. దానికి అనుకూలంగానే రాపిచ్చాడు. చూడండి, అందరూ చదవండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. అర్థమైందమ్మా? ఒక్కరి తలకాయ ఊపట్ల చెప్పింది అర్థమైందా? నువ్వు సువార్త చేస్తావా? చెయ్యి. చేయకపోతావా? చేయకపో. నీ పని నువ్వు చూసుకుంటావా? చూసుకో. నువ్వు ప్రార్థన చేస్తావా? చెయ్యి. నువ్వు ఏ పని చేసినా నీకు మాత్రం ఒక లెక్క ఉంది. ప్రభు వచ్చిన తర్వాత మాత్రమే ఆ లెక్కకి జీతం ఇస్తాడు. నువ్వు తప్పు చేస్తే నరకము పాతాళం అనే జీతం ఇస్తాడు, నువ్వు మంచి చేస్తే పరలోకము పరదేశం అనే జీతం ఇస్తాడు. ఏ జీతం కావాలో నువ్వు దాని ప్రకారం బ్రతుకు. ప్రభు అయితే మాత్రం ఈ భూమి మీద నువ్వేం సంపాదించుకోవద్దని చెప్తున్నాడు. మీరంతా చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నువ్వు రోజు కూలి పనికి వెళ్తున్నావేమో, 300-400 తెచ్చుకుంటున్నావేమో, ఇంకేదైనా మంచి పనికి వెళ్తున్నావేమో, 1000 రూపాయలు తెచ్చుకుంటున్నావేమో, నీకేమన్నా ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఏమో 1,00,000 రూపాయలు వస్తుందేమో, నీకు ఇంకా బిజినెస్ ఏమో నెలకు 2 లక్షలు వస్తున్నాయేమో. అవన్నీ కూడా ఈ లోకంలో నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు ఎలా వచ్చావు భూమి మీదకి అలాగే వెళ్ళిపోవాలి. మరి ప్రభు ఏమన్నాడు? ఈ భూమి మీద నువ్వేం సంపాదించుకోవద్దు, పరలోకంలో ఉండే ధనాన్ని నువ్వు ఇక్కడే సంపాదించుకోమంటున్నాడు. ఆయన అక్కడ సంపాదించుకోమని చెప్పట్లా, పరలోకంలో ఉండే ధనాన్ని నువ్వు భూమి మీదనే సంపాదించుకోమని చెప్తున్నాడు. అంటే ఏంటి? నశించిపోయే వాళ్ళకి సువార్త చెప్పడమే ఈ భూమి మీద సంపాదించుకోవడం. ఇంకా దానికి మించిన సంపాదన అసలు ఏమీ లేదు. మీరు కూలి పని చేసుకుంటున్నారా, ఉద్యోగం చేసుకుంటున్నారో, బిజినెస్ చేసుకుంటున్నారో, సంపాదించి పెట్టుకున్నారు. మరి పరలోకానికి సంబంధించింది కూడా ఏమన్నా సంపాదించి పెట్టుకున్నారా? పెట్టుకోకపోతే మీకు నరకం తప్పదు. మీకు పరలోకంలో ఎంట్రన్స్ కూడా లేదు. ఎన్ని రిఫరెన్స్లు కావాలంటే అన్ని రిఫరెన్స్ నేను తీసి చూపిస్తాను. మీరు వేరే వాళ్ళకి సువార్తను కనుక చెప్పకపోతే మీరు పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు. అందుకనే ఈ లోకం మీద మీరు ఎక్కువ వ్యామోహం పెట్టుకోబాకండి, పరలోకం మీద పెట్టుకోండి. పరలోకంలో ధనాన్ని మనం ఇక్కడే సంపాదించుకోవాలి. చాలామంది దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా అటు ఇటు వెళ్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ డబ్బులు ఎక్కువ, అక్కడ సంపాదించుకొని వచ్చి ఇక్కడైతే మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు, సుఖంగా బ్రతకొచ్చు. అలాగే మనం కూడా పరలోకం వెళ్ళాలి అంటే ఇక్కడే డబ్బు సంపాదించుకోవాలి, అక్కడ ఏం లేదు సంపాదించడానికి. మీరందరూ అనుకోవచ్చు, ఇదేందా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, పరలోకంలో ధనం మన దగ్గర ఎందుకు ఉంటుంది, అయినా అక్కడ ఏమున్నాయి, ఇక్కడైతే స్థలాలు పొలాలు అన్నీ ఉన్నాయి, కొనుక్కోవచ్చు అని. మీరందరూ ఇటు చూడండి, మనందరికీ స్థలం పరలోకంలో ఉంది. తెలుసా మీకు ఈ విషయం? మనకి ఇక్కడ ఎలాగో స్థలం ఉందో మనకి పరలోకంలో కూడా స్థలం ఉంది. కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెలపెట్టి. నేను ఇప్పటివరకు 79 మందికి బాప్తిసం ఇప్పించాను. ఆ బాప్తిసాలను చూసి నాకు ఆయన స్థలం ఇస్తాడు. స్థలం అంటే మీరు ఎవరు నమ్మట్లేదు కదా, అందరూ విచిత్రంగా చూస్తున్నారు.
చూడండి, చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకి రేపు పొద్దున ఇంకా సిలువ అయిపోతున్నారు. ఆయన పక్కనే ఉండే శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, ఇన్ని రోజులు నీతో పాటు మేము కలిసి ఉన్నాం, నీతో పాటు భోజనం చేసాం, నీతో పాటు పడుకున్నాం, అనేక మందికి సువార్తను చెప్పాం, అనేక అద్భుతాలు చేసాం, మమ్మల్ని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి సమాధానమే అక్కడ ఇచ్చాడు. ఇప్పుడు చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అర్థమైందండి? యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు, ఈ భూమిని పాడు చేయబోతున్నాడు. ఆ పాడైపోయే దాంట్లో మనం కూడా పాడైపోకుండా మనం ఆయన నమ్ముకొని నమ్మకంగా బాప్తిసం తీసుకొని బల్లా తీసుకుంటూ సువార్త ప్రకటిస్తూ నమ్మకంగా ఉంటే ఆ లోకంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన వెళ్ళాడు, అక్కడ రెడీ చేయడానికి. కాబట్టి ఇక్కడ స్థలాల మీద, పొలాల మీద, ఈ సంపాదన మీద మీరు పెట్టుకోబాకండి. నేనంటూ చనిపోతే కనీసం ఒక్క ఆత్మనన్నా నేను రక్షణలోనికి తీసుకొని వచ్చాను, ప్రభుకి ఇదిగో ఈ లెక్క నేను చెప్తాను అన్న రీతిలో మీరు బ్రతకండి. లేకపోతే చాలా కష్టం. సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి, ప్రకటించకపోతే చాలా కష్టం. సువార్తను ఎప్పుడు ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలో కూడా ప్రభు రాసి పెట్టాడు. చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. అర్థమైందమ్మా? పగలున్నంత వరకు మనం ఆయన పని చేయాలి అంట. రాత్రి రాబోతుందంట, ఆ చీకట్లో మనం ఇంకా ఆయన పని చేయలేం. మీకు అందరికీ తెలుసో తెలీదు, మొన్ననే 9వ తేదీ రాజస్థాన్లో చీకటి అయింది. ఇంకా ఎప్పుడు తెల్లారదు. రాజస్థాన్లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఎవరికైనా యేసు ప్రభు దేవుడు అని చెప్తే చాలు 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా. ఇద్దరికి కానీ చెప్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష, 20 లక్షల రూపాయలు జరిమానా. ఉత్తరాఖండ్లో పెట్టారు, ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో పెట్టాడు, కాశ్మీర్లో పెట్టారు, లదాఖ్లో పెట్టారు, హిమాచల్ ప్రదేశ్లో పెట్టారు. ఆ నార్త్ ఇండియా మొత్తం, ఉత్తర భారతదేశం మొత్తం కూడా పెట్టేశారు. మనకి ఇంకా పెట్టలా. అందుకనే మనకి ఇప్పుడు పగలు. మనం ఎవరికైనా సువార్తను చెప్తే ఎవరు తీసుకెళ్ళి జైల్లో వేయరు. అదే వాళ్ళకి ఇప్పుడు చీకటి, వాళ్ళకైనా ఎవరికైనా చెప్తే తీసుకెళ్ళిపోయి లోపల వేస్తారు. దానికి వాక్యానికి అర్థం అదే. మనకి ఇప్పుడు పగలు, ఈ పగలు ఉన్నంత వరకు మనం ఆయన పని చేయాలి. మనకు కూడా చీకటి రాబోతుంది. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మనకి బీజేపీ రాబోతుంది. మనకు కూడా ఇంకా ప్రార్థన చేసుకోవడానికి ఆలయాలు ఉండవు. ఈ పేర్లు ఎన్ని రాస్తే ఒప్పుకోరు, బొట్టు ఎవరు పెట్టుకోపోయినా ఒప్పుకోరు, బైబిల్ ఎవరి చేతిలో ఉన్నా ఒప్పుకోరు, కేసులు పెట్టి లోపలేస్తారు. అలాంటి రోజులు రాబోతున్నాయి. అలాంటి రోజులు రాకముందే మనం ప్రభు పని చేయాలి. ఇప్పుడు మనకి పగలు, ఈ పగలు మాత్రమే మనం పని చేసి సంపాదించాలి ఆత్మల్ని. లేకపోతే మన ప్రయాణం నరకమే. అయ్యా, నేనైతే పగలేమో కానీ రాత్రేమో కానీ నేనైతే ఆ పని చేయలేను, నాకే ఇంట్లో వచ్చిన సమస్యలు ఉన్నాయి, నాకే ఇంకేయో పనులు ఉంటున్నాయి, నాకు అసలు కుదరదు, నేనైతే సువార్త చేయలేను అని మీరు అనుకున్నారనుకోండి, మీ అందరి కోసం చక్కటి వాక్యం రాసి పెట్టాడు ప్రభు. చదవండి అందరూ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇందాక చదువుకున్నామే, ఒక యజమానుడు ఒక అతనికి 5 రూపాయలు ఇచ్చాడు, ఇంకొక అతనికి 2 రూపాయలు ఇచ్చాడు, ఇంకొక అతనికి రూపాయి ఇచ్చాడని. అక్కడ రూపాయి ఇచ్చిన అతను ఏం సంపాదించలేదు కాబట్టి అతను తీసుకెళ్ళి చీకట్లో వేసాడు. అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపు ఉంది, అంటే పాతాళమే. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ప్రతి చెట్టుకి ఒక గొడ్డలి పెట్టున్నాడంట ఆయన. ఎవరైతే మంచి ఫలము ఫలింపరో ఆయన నరికి అగ్నిలో పడేస్తాడంట. ఆల్రెడీ నా జీవితాన్ని వేసాడు. మీకు ఇంకా అన్ని విషయాలు నేను చెప్పలేదు. నా జీవితంలో సమస్తం మొత్తం కోల్పోయాను. ఓన్లీ ఒక సువార్త చేయడం మాత్రమే మిగిలింది. అయినా కూడా సువార్తనే చేస్తున్నాను. ఇంకా ఇప్పటికి 3.5 సంవత్సరం అయింది. ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనం ప్రభు కోసమే బ్రతకాలి. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే మన బంధువులు, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలందరూ ప్రేమిస్తారు. ఏమీ లేకపోతే లేని వానిగానే చూస్తారు. కానీ ప్రభు అలా చూడటం. నువ్వు ఎలా ఉన్నా నీ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమైన, నువ్వు ఎలా ఉన్నా నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధం. మరి మనకు ఆ తెగింపు ఉందా? మనం పగలున్నంత వరకు ఆయన పని చేస్తున్నామా? చేయకపోతే గొడ్డలు పెట్టి పెడతాడు. ఆల్రెడీ నన్ను వేసాడు, నాకు బుద్ధి వచ్చింది.
అందుకని దయచేసి దేవుడు మిమ్మల్ని మొత్తకు ముందే మీరంతా మారండి. ప్రతి వారము చర్చికి వస్తున్నాము అంటే ఈ వారం కనీసం ఒక్కరినన్నా నేను చర్చికి తీసుకురాలేకపోతే నేను ఒకవేళ వచ్చే వారానికి చనిపోతానేమో, ఇదే నా లాస్ట్ వారమేమో, నేను ప్రభువుకి ఏ లెక్క చెప్పాలని మనం బ్రతకాలి. వచ్చి ఊరికి తూగుతా నిద్రపోతే ఏం ఉపయోగం లేదు. దయచేసి తెలుసుకోండి, పరలోక రాజ్యం ఎవరి కోసం ఉంది? భక్తుల కోసమే ఉంది. నేను భక్తుణ్ణి, నేను కూడా భక్తురాలని, భక్తులను ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. కొంతమంది ఎత్తారు, మరి మిగతా వాళ్ళు చేతులు ఎత్తలా. వాళ్ళంతా ఎవరో తెలుసా? నేను భక్తులు ఎవరో చేతులు ఎత్తమని చెప్పాను, ఎత్తారు కొంతమంది, మిగతా వాళ్ళు ఎత్తలా. అంటే ఏంటి దానికి అర్థం? భక్తిహీనులు అని అర్థం. భక్తిహీనుల కోసం దేవుడు చక్కటి వాక్యాన్ని రాసి పెట్టాడు. ఈ వాక్యాన్ని అందరూ చదవండి, అయిపోయింది ఇంక మెసేజ్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను తయారు చేసెను. అర్థమైందండి? ప్రతి వస్తువునంట దేవుడు దాని దాని పని నిమిత్తం కలుగు చేశాడంట. మరి మీరు భక్తులను కాదని ఒప్పుకున్నారు కదా, భక్తిహీనులను ఒప్పుకున్నారు కదా. భక్తిహీనులంట నరకంలో వేసి కాల్చడానికి దేవుడే తయారు చేశాడంట. ఇది వాస్తవం. దయచేసి మీరంతా తెలుసుకోండి, ప్రభువు చాలా తొందరగా రానై ఉన్నాడు. ఆయన రాకడలో మనమంతా ఎత్తబడాలి. ఎత్తబడకపోతే మనకి నరకం తప్పదు. విడవబడితే చాలా శ్రమలు, చిత్రహింసలు పెడతారు. మీకు అందరికీ తెలుసా యేసు ప్రభు రెండోసారి రానై ఉన్నాడు అని? తెలుసా అమ్మా? తెలీదా? యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రానై ఉన్నాడు అన్నోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తనోళ్ళే నయం, ఈ ఎత్తినోళ్ళంతా భ్రమలోనే ఉన్నారు. యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాడు. రెండోసారి మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చి ఒక బూరను ఊస్తాడు గట్టిగా. ఆ బూర శబ్దం వినపడంగానే మనమంతా రెప్పపాటులో మహిమా శరీరం ధరించుకొని వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. మనకంటే ముందు మన పెద్దోళ్ళంతా చనిపోయే సమాధుల్లో ఉంటారు. వాళ్ళల్లో ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళందరూ మనకంటే ముందు వెళ్తారు. మనం వాళ్ళ వెనకాల వెళ్తాం పైకి, మధ్యాకాశంలోకి. దేనికి? 7 సంవత్సరాలు గొర్రెపిల్ల విందు. మీకు ఈ విషయాలు ఇప్పుడు వినలేదేమోలే. ఆయన రాకడలో మనం కనుక ఎత్తబడితే 7 సంవత్సరాల విందు ఉంది. మరి మనం ఇంకా పాపాత్మల్లో ఉంటే మనం ఏం సంపాదించకుండా ఇక్కడే లోకంలో ఏదో ఏదో నామకార్థంగా క్రైస్తవులుగా ఇక్కడ మిగిలిపోతే 7 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు ఏమో శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నేను ఓటు అయినెవరు. నీ ఆధార్ కార్డు ఉంటుంది, నీ ఆధార్ కార్డు దేనికి పనికిరాదు. నీకు పెన్షన్ కార్డు ఉంటుంది, నీకు పెన్షన్ ఇవ్వరు. నీ బ్యాంకులో డబ్బులు ఉంటాయి, నీ బ్యాంకులో డబ్బులు తీసుకుంటానికి నీకు రావు. నీకు రేషన్ కార్డు ఉంటుంది, బియ్యం ఇవ్వరు. చాలా చిత్రహింసలు గురి అయిపోతున్నారు. అవే శ్రమలంటే. బైబిల్ పట్టుకుంటే నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ప్రార్థన చేసుకుంటే అసలు నేను ఊరికి నుంచి తరిమేస్తారు. అలాంటి శ్రమలు రాబోతున్నాయి. ఈ శ్రమలు మనకు వద్దు అనుకుంటే ప్రభుత్వంతో పాటు మనం కూడా వెళ్ళిపోవాలి. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడో తెలియదు, కానీ త్వరగా వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి. వెళ్ళిపోతే మంచిది. ఇక్కడ ఉంటే భయంకరమైన శ్రమలు. ఆ గొర్రె పిల్ల ఎందుకు పిలవటానికే నిన్ను ఇన్ని రోజులు దేవుడు బ్రతికించాడు. ఎంతోమంది నీకు తెలిసిన వాళ్ళు కూడా చనిపోయారు, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు. దేనికి బ్రతుకున్నావు? ఇప్పుడు మీదే ఎవరిదైనా ఇంట్లో ఒక మ్యారేజ్ ఉందనుకోండి, బంధువులు ఇళ్ళకి వెళ్తారు పిలవడానికి కార్డులు తీసుకొని. పోయి అయ్యా మా అమ్మాయిది పెళ్ళి, మా అబ్బాయిది పెళ్ళి, మీరు రావాలి, వచ్చి విందు ఆరగించి మా వాళ్ళకి ప్రార్థన చేసి వెళ్ళాలని పిలుస్తారు. దగ్గర అయితేనేమో కార్డు ఇచ్చేసి మళ్ళీ వస్తారు. కొద్దిగా దూరం అనుకోండి వాళ్ళు భోజనం పెడతారు. బస్సు లేదనుకోండి అక్కడే పడుకోబెడతారు మంచం వేసి. తెల్లారైనా సరే నువ్వు ఇంటికి నువ్వు రావాలి, అవునా కాదా? మరి నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుడు నిన్ను ఆ గొర్రెపిల్ల విందుకు అనేక మందిని యేసు ప్రభువుని నమ్ముకోండి, మంచి దేవుడు బాప్తిస్మం తీసుకుని చెప్పడానికి నేను ఇంకా బ్రతికిచ్చాడు. నువ్వు ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. నీ బ్రతుకు ఎక్కడా? నీ పరిస్థితి ఏమిటి? వెళ్ళిపోతే 7 సంవత్సరాల విందు, మిగిలిపోతే మహాశ్రమలు ఇక్కడ. సరే, మొత్తానికి 7 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ప్రభు భూమి మీదకి వస్తాడు. వింటున్నారా? మీరంతా శ్రద్ధగా వినట్లా? మీకు ఈ మాటలు ఎవరు చెప్పరు. 7 సంవత్సరాల మధ్యాకాశంలో విందు అయిపోయిన తర్వాత దేవుడు అప్పుడు భూమి మీదకి వస్తాడు, యేసుక్రీస్తు. తెలుసా మీకు ఈ విషయం? ఈ భూమిని 1000 సంవత్సరాలు యేసు ప్రభు పరిపాలిస్తాడు. మన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మోడీ ఎట్లయితే పరిపాలించాడో, ఒరే వెదవల్లారా, ఇలా పరిపాలించాలి నీతి న్యాయంగా,
నిస్వార్థంగా, లంచాలు లేకుండా, సమానత్వంగా అని ఆయన పరిపాలించి చూపిస్తాడు 1000 సంవత్సరాలు. మనకి ఏ అమరావతి, హైదరాబాదు, ఢిల్లీ కాదు రాజధాని, మనందరికీ యెరూషలేమే రాజధాని. ఆయన ఈ భూమి మీదకి 7 సంవత్సరాలు ముగించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన చేసే పని ఏంటంటే ఇక్కడ ఉన్న సాతాను కానీ బంధిస్తాడు. అప్పుడు ఇంకా మనకి అనారోగ్యాలు, అబద్ధాలు, చెడు అలవాట్లు, తాగుడు, దొంగతనాలు ఇవన్నీ ఏమి ఉండవు. వాడిని బంధించేసిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చాపను చుట్టట్టుగా చుట్టి అగ్నిగంధకాలతో కాల్చేసి మనల్ని అందరినీ తీసుకుని పరలోకం అప్పుడు వెళ్తాడు. అప్పుడు దాకా పరలోకం ఎవరు వెళ్ళరు కూడా. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళంతా పరలోకంలో వెళ్ళాల. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు మంచి వాళ్ళు అయితే పరదైసులో ఉన్నారు, వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అయితే పాతాళంలో ఉన్నారు. నరకం కూడా ఇంకా ఓపెన్ చేయాల, పరలోకం కూడా ఓపెన్ చేయాల. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనల్ని అందరం తీసుకొని అప్పుడు వెళ్తాడు ఆయన పరలోకానికి. అప్పుడు కూడా పరలోకం లోపలికి వెళ్ళి తీసుకెళ్ళడు. ఆ బయటే ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటాడు ఆయన. దాని పేరే ధవల సింహాసనం. తండ్రి అయిన దేవుడు కూర్చుంటాడు. ఆ దేవుడి కుడి పార్శ్వం మీద యేసు ప్రభు వారు కూర్చుంటారు. అప్పుడు ఆడవాళ్ళందరినీ ఒక పక్క నిలబెట్టి, మగవాళ్ళందరినీ ఒక పక్క నిలబెట్టి ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తారు. పలానా మార్తమ్మని తీసుకురండి అయ్యా, దేవదూతలకు ఆజ్ఞాపిస్తే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు ఆయన కుడిపార్శ్వం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ మార్తమ్మని తీసుకొని వస్తారు. ఏమమ్మా మార్తమ్మ, నువ్వు చేసిన పాపాల నిమిత్తం నేను నా కుమారుడిని భూమి మీదకి పంపించా. నీకోసం దెబ్బలు తిన్నాడు, నీకోసం కొట్టించుకున్నాడు, నీకోసం రక్తం మీద దారపోసాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. మరి నువ్వు నా కోసం ఏం చేశావు అని అడుగుతాడు. ఏమి లేదు ప్రభా, ఇంట్లో మా ఆయన కూడా ఒప్పుకోడయ్యా, నేను చర్చికి వెళ్తే నేనేదో చర్చికి వస్తాను, అక్కడ ముసుగేసుకుంటాను, నిద్రపోతాను, మెలకు వచ్చినప్పుడు కానికేసి ఇంటికి వెళ్ళిపోతానయ్యా, నేనేం చేయలేకపోయానంటే తీసుకెళ్ళిపోయి నరకంలో వేయటమే. నీకు ఇచ్చిన సమయం కూడా నువ్వు లెక్క చెప్పాలి, నీకు ఇచ్చిన కుటుంబం గురించి నువ్వు లెక్క చెప్పాలి, నీతోటి ఎంతమంది మాట్లాడారో వారికి ఎందుకు నువ్వు సువార్తం చెప్పలేదో లెక్క చెప్పాలి. లెక్క చెప్తేనే నీకు పరలోకం, లేదంటే నరకం అప్పుడే ఓపెన్ అయ్యేది. ఆ తర్వాత పలానా యాకోబుని తీసుకురండ్రా. యాకోబు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. అప్పుడు అంత సమయం ఉంటుంది, ఇప్పుడు లేదు మనకు సమయం, ఒక అరగంట వినడానికి. పలానా యాకోబుని తీసుకురండి, 2 దేవతలు తీసుకొని వస్తారు. ఏమయ్యా, నీకోసం నా కుమారుడిని భూమి మీదకి పంపించా, నీకోసం దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, ప్రాణమే పెట్టాడు, నువ్వేం చేసావు నా కోసం అని అడుగుతాడు దేవుడు. అయ్యా నేనైతే చర్చికి వెళ్తానయ్యా, అందరికంటే ముందుగానే వస్తాను, ఫ్యాన్లు బోన్లు అన్నీ వేస్తాను, లైట్లు వేస్తాను, చిమ్ముతాను, ఏదైనా చర్చిలో భోజనాలంటే నేనే ప్రభు డబ్బులు ఇచ్చేది, కానీ నాకు ఒక అలవాటు ఉందయ్యా, సిగరెట్ మానలేకపోయాను, తీసుకెళ్ళిపోయి నరకంలో వేయటమే. అప్పుడు మల్లికార్జును పిలుస్తాడు. యేసు ప్రభు ఏమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఈ చెంప మీద కొడితే ఈ చెంపను కూడా తిరిగి చూపించమని చెప్పాడు. అలా అయితే ఈడేమో ప్రతి చర్చికి వెళ్ళి నా బిడ్డల్ని, నా కుమార్తెలు అందరూ తిడుతున్నాడు, వీడి సంగతి ఏంటని నిలబెట్టబడితే నన్ను నిలబెడతారు అక్కడ. ఏరా మల్లికార్జును, నువ్వు చేసిన పాపాల నిమిత్తం నా కుమారుడిని భూమి మీదకి పంపించా, నీకోసమే దెబ్బలు తిన్నాడు, ప్రాణం పెట్టాడు, నువ్వేం చేసావు అని అడుగుతాడు. అప్పుడు నేనేం మాట్లాడను, నేను నోరు మూసుకుంటా. ఎందుకు? నా పక్షాన యేసు ప్రభువు లేచి నిలబడతాడు. అయ్యా తండ్రి, వీడు ఒక అన్యుడయ్యా, వీడు త్రాగుబోతు, ఇంకా వీడు వ్యభిచారి, అన్నిటిని వదులుకొని నన్ను నమ్ముకున్నాడు, బాప్తిసం పొందాడు, బల్లా తీసుకుంటున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, సంఘంలో మంచి సాక్ష్యం ఉంది, అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు, వీరిని లోపలికి చేర్చుకో తండ్రి అని యేసు ప్రభు మనల్ని బ్రతిమాడతాడు, దేవుణ్ణి, తండ్రిని. అప్పుడు నన్ను లోపలికి పంపిస్తారు. మరి నీకు సాక్ష్యం దేవుడి దగ్గర ఉందా? కనీసం నీ ఇంట్లో నీ భర్త దగ్గర ఉందా? నీ భార్య దగ్గర ఉందా? నీ పిల్లల దగ్గర ఉందా? నీ అక్క చెల్లెల దగ్గర ఉందా? నీకు సాక్ష్యం నీ అన్న తమ్ముడి దగ్గర ఉందా? నీ సంఘంలో ఉందా? నీ పాస్టర్ గారి దగ్గర ఉందా? నీకు సాక్ష్యం లేకపోతే వ్యర్థమే. ప్రతి క్రైస్తవుడు సాక్ష్యం కలిగి బ్రతకాలి, లేకపోతే మీ ప్రయాణం నరకమే. ఇంకా మీకు తెలీదు, పరలోకం అనేది మన భూమి ఉన్నట్టుగా చాలా విశాలంగా ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎకరాల స్థలాలు. పరలోకం అనేది చాలా చిన్నదే, ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. అది కూడా బైబిల్లోనే ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. 750 కోసులే ఉంది. ఒక కోసు అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు, అలాంటివి 750 ఉన్నాయి. పరలోకం చాలా చిన్నది, దాంట్లోకి పరిశుద్ధులే వెళ్తారు. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఇందా చదువుకున్నాం కదా, ప్రతి వస్తువును యెహోవా దాని పని నిమిత్తం కలుగు చేసెను, నాశన దినము కోసమే భక్తిహీనులను కలుగు చేసెను. నరకం చాలా విశాలంగా ఉంటుంది, ఎక్కువ మంది పడతారు. పరలోకం చాలా చిన్నది. మనకన్నీ తెలిసినప్పుడే మనం రక్షణలో ఉండాలి, మనం బాప్తిసం పొందాలి,
మనం బలలో చేయి వేయాలి, మనం సువార్త ప్రకటించాలి, మన బంధువుల్ని మిత్రుల్ని అందరినీ మనకు తెలిసిన వాళ్ళందరినీ ఇప్పుడే మనం రక్షణలో నిలబెట్టుకోవాలి. లేదంటే మన ప్రయాణం అంతా వ్యర్థమే, మన జీవితం అంతా వ్యర్థమే. ఇంతే అయిపోయింది. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేనేం చేయలేను. ఉన్న వాస్తవాన్ని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అమ్మ, అందరికీ వేరువేరుగా ఏం ప్రార్థన లేవు. పాస్టర్ గారు చెప్పినట్టుగా అది ప్రతి వారం పాస్టర్ గారు చేస్తారు. నాకు అంత ఓపిక కూడా లేదు. మీరందరూ రండి, ఎవరైతే ప్రార్థన కావాలనుకున్నారో అందరికీ ఒకటేసారి, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, స్తోత్రాలు ప్రభా, మీ వందనాలు ప్రభా. మోదీ అన్న కోసం, లలిత కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచారు ప్రభా. మరి అనేక హాస్పిటల్ తిరిగారు ప్రభా. మరి మీ చిత్తంలో ఏమైతే ఉన్నదో ప్రభా, మీ చిత్త ప్రకారం మంచి సంతానాన్ని మీరు దయచేయండి ప్రభా. ఎవరైనా మీరు గర్భఫలాన్ని ఇచ్చే దేవుడు ప్రభా. మీరేనైనా గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభా. పుట్టే బిడ్డలు మీ సేవలో వాడుకోండి ప్రభా. ఆయన అందరి ముందు అవమానాలు పడకుండా ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్నందుకు ప్రభా ఆయన గర్వంగా చెప్పుకునేలాగిన ప్రభా, నజరేయుడైన యేసు నామములో వీరికి గర్భఫలం కలుగును గాక ప్రభా. స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా. అన్నగారు చేస్తున్న పనిని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని ఆయన మీ చేతికి పెట్టుకోండి. మీరు ఆశీర్వదించుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. అందరికి అయిపోయిందమ్మా ప్రార్థన. బాగా నిద్రపోయావు కదా, ఎందుకు నీకు? ఏం పేరు? ఎలిషమ్మ. మీరేమో ఎలిషమ్మే. పళ్ళేమో మొత్తం పొగాకు నవిలి పళ్ళు లాగా ఉన్నాయి. సరే, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలమ్మ యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఎలిషమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మరి నడుపు నొప్పి నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభా. మీ చిత్తం మీద ప్రభా ఇంకా బహు బలంగా నాయన మీ సువార్తను అనేక మందికి ప్రకటించడానికే మీరు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. లేదంటే మీరు ఇంట్లోనే కూర్చోబెట్టండి ప్రభా. మీ చిత్త ప్రకారం ప్రభా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా మార్చి మీ సువార్త పనిలో వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొబ్బరి నుండి నేను చేయనమ్మా ప్రార్థన, మనసుకు చేయమని చేస్తాను. చేసాం కదా ప్రార్థన. మనమే విశ్వాసం ఉండాలి. ప్రతి ఒక్కరికి చేసిన అదే ప్రార్థన, అందరికి చేసిన అదే ప్రార్థన. నెత్తిని చేయి పెట్టలేదు. పేరేంటి? ప్రశాంతమ్మ. నీకు ప్రశాంతత లేదా? ప్రేమ కలిగిన తండ్రి, కృపగలమ్మ యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రశాంతమ్మ తల్లి గారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నాయన అన్ని రాళ్ళు మరి అనారోగ్యాలు అన్నీ ఉన్నాయి ప్రభా. మీరే కృప చూపి సహాయం దయచేయండి ప్రభా. ఉన్నన్ని రోజులు అందరికీ మాదిరికరంగా ప్రభా సంతోషంగా సమాధానంగా ఉండడానికి మీరు సహాయం దయచేసి
మీ కృపలో నాయన భద్రపరిచి నాయన బలపరిచి అయినా మీ సువార్త అనేక మందికి చెప్పులాగా ఈ వయసులోనైనా మీరు వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బ్రతుకు మార్చుకోవా, అర్థం చేశాం కదా. నీ బ్రతుకు ఏం పేరు? ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో సలోమి గారి మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఆ కాళ్ళ నొప్పుల నుంచి మీరు విడిపించండి ప్రభా, మీరు స్వస్థపరచండి ప్రభా, మీ సాక్షిగా మీరు వాడుకోండి ప్రభా. అనేక మందికి నాయన మీ మాటలు చెప్పే బిడ్డగా మీరు స్వస్థపరచండి ప్రభా. మీరు ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. జ్వరంతో ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. ఓపిక కోల్పోయి ప్రాణము తెప్పరిల్లి కఠినమైన మనుషుల మధ్య నలిగి అవమానములతో అపహాస్యములతో యేసయ్యా, నీ సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. అయ్యా పాస్టర్ గారు, మనం వెళ్తాం. భోజనం ఎందుకులయ్యా, మళ్ళీ మీకు అనవసరమైన ఖర్చు అంతా. వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. బ్రతుకు భారమై శరీరం బలహీనమై గడవడమే కష్టమై గమనించేవారే కొదువై కుములుచు ఒంటరినై యేసయ్యా, నీ సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. మేము ఆ పని వాళ్ళం కాదు.